ఊరు మన భవిష్యత్తు నినాదంతో భారీ ర్యాలీ చేపట్టారు. గ్రామ యువత ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో పలువురు క్రీడాకారులతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. స్థానికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. గ్రామంలో క్రీడా సంస్థగా వినియోగించుకుంటున్న మైదానంలో ప్రభుత్వ భవనాలు నిర్మిస్తే మహిళలు, వృద్ధులకు నడిచేందుకు, యువకులు వ్యాయామం చేసేందుకు జాగా ఉంటదని బాపోయారు. శివరాత్రిని పురస్కరించుకుని పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఆ స్థలాన్ని ఉపయోగించడం పరిపాటిగా మారిందన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజామోదంతో ముందుకు సాగాలని నినాదాలు చేస్తూ గ్రామంలో వారంతా ఆదివారం సాయంత్రం ర్యాలీని నిర్వహించారు. స్థానికుల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం స్పందించాలని కోరారు. మాకే కావాలి, మాకే కావాలి. అన్ని రాజకీయ పార్టీలకి, నాయకులకి, ప్రజలందరికీ విన్నవించేది ఏంటంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి. ఎందుకంటే ఆయన పిల్లల యొక్క ఆట స్థలాల గురించి, పిల్లల యొక్క భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించే వ్యక్తి. అటువంటి వ్యక్తి కూడా ఇవాళ మీడియా మాధ్యమం ద్వారా తెలియపరిచేది ఏంటంటే మాకున్న ఏకైక ఆట స్థలం ఇది ఒకటే. ఈ పంచాయతీలో 18,000 ఓటర్లు ఉన్నాం, 40,000 నుంచి 50,000 మంది ప్రజానికి ఉన్నాం. ఇంత పెద్ద జనాభా ఉన్న గ్రామంలో ఒకే ఒక్క ఆట స్థలం ఇదే. దయించి మీరు అందరూ పెద్ద మనసు చేసుకుని మా పిల్లలు, మా ఊరు భవిష్యత్తుకి, మా పిల్లల భవిష్యత్తుకి ఈ ఆట స్థలాన్ని ఇప్పించాల్సిందిగా మీ అందరికీ చేతులెత్తి మా ఊరు మా భవిష్యత్తు పేరు మీద 38 రోజులుగా నిరాధ్యక్షలు చేస్తున్నాం. ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. గ్రీవెన్స్లు ఇచ్చాం, ఎంఆర్ఓ గారికి ఇచ్చాం, ఎమ్మెల్యే గారికి ఇచ్చాం, మినిస్టర్ గారికి ఇచ్చాం, లోకల్ నాయకులకి ఇచ్చాం. అందరూ చుట్టూ తిరుగుతున్నాం. 38 రోజులు అయింది, కానీ ఎవరు మా మీద కనికరం చూపించలేదు. దయించాలి, అందరికీ చేతులెత్తి మొక్కుతున్నాం. అందరికీ చేతులుతున్నాం. మా ఊరికి మా స్థలాన్ని ఇప్పించండి, మా పిల్లలకి మా భవిష్యత్తుని ఇప్పించండి. మేము ఏమీ అడుగుతలేదు, మా ఖాళీ స్థలాన్ని అడుగుతున్నాం, మా పిల్లల గురించి అడుగుతున్నాం. దయించి మీ అందరికీ దండం పెట్టి అడుగుతున్నాం, మా స్థలాన్ని ఇప్పించండి. భవిష్యత్తు పిల్లల కోసం ఈ కార్యక్రమం చేయడం ద్వారా ఇది సాధించుకోవాలని దృఢ నిశ్చయంతో ఉన్నామండి. గత 40 రోజులుగా ఆహార నిశలు కష్టపడి రాత్రనక పగలనక లేకుండా ఈ యొక్క దీక్ష చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని పెద్దలు, నాయకులు అందరికీ చేరవేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా మా ప్రియతమ నాయకుడు, మా గుండెల్లో ఉండే మనిషి, మా దైవం లాంటి మనిషి, జనసేన అధినాయకుడు శ్రీ డిప్యూటీ సీఎం శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రతి ఒక్క మీటింగ్లో ఆయన ఒకటే మాట చెప్తున్నారండి. భవిష్యత్తు ఉండాలి పిల్లలకి అంటే స్పోర్ట్స్ ఉండాలి, స్పోర్ట్స్ ఆడాలంటే గ్రౌండ్ ఉండాలి. ప్రతి కూడా హై స్కూల్లో కూడా ఒక గ్రౌండ్ ఉండాలి ఆయన గంటాపదంగా చెప్తున్నారు. ఆయన సొంత నిధులతో నారావారిపల్లిలో 60 లక్షల రూపాయలతో ఆయన స్థలం కొని అక్కడ ఉన్న పిల్లలకి ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మాకు కొత్తగా ఏమని అడగట్లేదు సార్, మాకున్న స్థలాన్ని మాకు కేటాయించండి. ఈ మాధ్యమం ద్వారా మీరు పవన్ కళ్యాణ్కి చేరేలాగా మీ వంతు కృషి మీరు చేయాలని, ఆయన దీని గురించి స్పందించాలని. ఆయనకి ఎంతో ఇష్టమైన పంచాయతీ మా కడిపిలంక పంచాయతీ.